నకిరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలోని వరుస విద్యుత్ ట్రాన్స్ఫరాల దొంగతనాలపై గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫరాలలోని రాగి వైర్ల కోసం దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. నరసింగపాడు గ్రామ సమీపంలోని ట్రాన్స్ఫారంలోని కాపర్ వైర్లకు చోరీ జరగడం వల్ల రైతులకు వరి నారు పోసుకునే టైంలో ఇలా జరగడం వల్ల ఎంతో ఆందోళనకు గురయ్యారు. 2 రోజుల వ్యవధిలోనే 4 ట్రాన్స్ఫరాలు పోవడం 3 లక్షల రూపాయల పైగా నష్టం జరిగినట్లు వారు తెలిపారు. జరిగిన ఘటనపై నకిరికల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత అధికారులు స్పందించి రైతులను ఆదుకొని వారికి త్వరగా కొత్త ట్రాన్స్ఫరాలు వచ్చేలాగా చూడాలని వేడుకుంటున్నారు. మాది పల్నాడు జిల్లా నగరికల్లు మండలం నరసింహపాడు గ్రామం అండి. నా పేరు సోము వెంకటరమణారెడ్డి. మా పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం విపరీతంగా జరుగుతుంది సార్. అయితే 17 తారీఖు నైటు 2 ట్రాన్స్‌ఫార్మర్‌లు తీసుకెళ్లారు దొంగలు. తర్వాత మళ్ళీ రాత్రి అంటే 20వ తారీఖు నైటు మళ్ళీ దొంగలు పడ్డారండి. మళ్ళీ 2 ట్రాన్స్‌ఫార్మర్‌లు దొంగతనం చేశారు. ఈ విధంగా దాదాపుగా ఈ నగరికల్లు మండలంలో 40, 45 దాకా ట్రాన్స్‌ఫార్మర్‌లు పోయాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మేము నార్లు పోసుకునే దశ అండి ఇప్పుడు ఇది. మేము చాలా బాధగా ఉంది. ప్రభుత్వం దయ ఉంచి మా వంతు దయ ఉంచి వెంటనే మాకు ట్రాన్స్‌ఫర్‌లు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇంకా మేము నారుమల్లు అన్నీ సిద్ధం చేసుకొని మొత్తం అంతా పక్కనే ఉందండి. నారుమడి అంతా సిద్ధం చేసుకున్నాం. రేపు 1, 2 తారీఖుల్లో మేము నార్లు పోసుకోవాలండి. మాకు మాత్రం వెంటనే తగు చర్య తీసుకొని గవర్నమెంట్ మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము.